ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలంలో విషాదం చోటు చేసుకుంది. అరుణాచలం మోక్ష మార్గంలో ఇరుక్కుని తెలుగు భక్తుడు ప్రాణాలు కోల్పోయాడు. అరుణాచలేశ్వర స్వామి దర్శనం, గిరి ప్రదక్షిణ కోసం ఇక్కడకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే రాజమండ్రికి చెందినటువంటి మణికుమార్ అనే భక్తుడు శుక్రవారం రోజున రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి అరుణాచలం వెళ్లారు. రాత్రి 11 గంటల సమయంలో గిరి ప్రదక్షిణ మార్గంలోని మోక్ష మార్గంలో లావు కారణంగా ఇరుక్కొని బయటకు రాలేక తీవ్రంగా ఇబ్బందులు పడ్డాడు. శరీరాకృతి కారణంగా చిక్కుకుపోయి బయటకు రాలేక శ్వాస తీసుకోవడంలో తీవ్రమైనటువంటి ఇబ్బంది పడ్డాడు. కుటుంబ సభ్యులు ఇతర భక్తులు గమనించి ఎంతో శ్రమించి మణికుమార్ను బయటకు తీసుకురావడం జరిగింది. అయితే మరి ఊపిరికి ఇక అందకైతే మణికుమార్ అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. మరి ఇక కుటుంబ సభ్యులు హుటాహుటిన అంబులెన్స్లో అయితే ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను చనిపోయినట్లుగా వైద్యులు ధృవీకరించారు. ఆలయ దర్శనం కోసం వెళ్లి అనుకోని రీతిలో ప్రాణాలు కోల్పోవడంతో మణికుమార్ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆ క్రమంలో ఇక మరి ఈ ఘటనపైన అయితే సమాచారం అందుకున్నటువంటి ఇక తిరువన్నమలై పోలీసులు కూడా కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం పోస్టుమార్టం అనంతరం ఇక మృతదేహాన్ని మణికుమార్ కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది. మరోవైపు అరుణాచలం గిరి ప్రదక్షిణను హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇందుకోసం అనేక రాష్ట్రాల నుంచి భక్తులు అరుణాచలం వస్తూ ఉంటారు. ఇక గిరి ప్రదక్షిణ మార్గంలోని మోక్ష మార్గం గుండా ప్రయాణిస్తే ఎంతో మంచిదని భక్తుల నమ్మకం. మోక్ష మార్గం నుంచి ప్రయాణిస్తే కర్మలు అన్నీ కూడా శుద్ధి అవుతాయని, మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముకుంటారు. అయితే మరి అహంకారం తొలగిపోతుందని, పూర్వజన్మ పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయని విశ్వసిస్తూ ఉంటారు. గర్భవాస నరకం అంటే పునర్జన్మ ఉండదని, మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం. అయితే ఏదైతే అక్కడ ఇడుక్కు పిల్లయ్యారు అనేటువంటి గుహగా పిలిచేటువంటి ఈ మోక్ష మార్గం ఏదైతే ఉందో అది చాలా చిన్నగా ఇరుకైనటువంటి రాతి సందుగా ఉంటుంది. అది ఇక మరి భక్తులు ఈ యొక్క ఇరుకైనటువంటి మార్గం గుండా మరి ఇక పడుకుని పాకుతూ అయితే మరోవైపుకు చేరుకోవాల్సి ఉంటుంది. శరీరాకృతి లావుగా ఉన్నటువంటి మణికుమార్ మోక్ష మార్గం గుండా వెళ్ళేటువంటి సమయంలో ఇరుక్కుపోయి ఊపిరాడక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినట్లుగా అయితే తెలుస్తోంది. అయితే ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ భక్తులు మాత్రం మోక్ష మార్గం గుండానే వెళుతూ ఉన్నారు. ఆ విధంగా వెళుతూ సాహసాలు అయితే ప్రస్తుతం చేస్తూ ఉన్నారు. లావుగా ఉన్నటువంటి భక్తులు కూడా వెళ్ళి ఇక మరి ఆయాసపడి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అభ్యంతరం చెప్పకపోవడం విచిత్రం. లావుగా ఉన్నటువంటి భక్తులు వెళ్లకుండా అధికారులు అడ్డుకుంటే అనర్థాలు తగ్గుతాయని పలువురు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తిరువన్నమలై సందర్శనలో మోక్ష మార్గం చేసే భక్తులను తమిళ నెటిజన్లు హేళనగా చూస్తూ ఉన్నారు. ఇటీవల ఒక తెలుగు భక్తుడు మరణించడం, మరో మహిళ అందులో ఇరుక్కుపోవడంతో అయితే అవమానించేలాగా పోస్టులు చేస్తూ ఉన్నారు. ఇలాంటి తెలివిలేని పనిని తెలుగు వాళ్ళే చేస్తారు అంటూ అయితే వీడియో షేర్ చేస్తూ ఉన్నారు. కాగా మరి భక్తి ఉండాలి కానీ ప్రాణాలను రిస్క్ చేసి మోక్ష మార్గంలోకి వెళ్ళొద్దని పలువురు సూచిస్తూ ఉన్నారు.